జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా విధేయతను ఉంటాడు. నిండుగా ఉన్నవాడు, జ్ఞానం నిండుగా ఉన్నవాడు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే చాలా కష్టంగా ఉంటుంది. లోకంలో సామెత చెప్తుంటారు కదండి, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంటుందట. అన్ని వేయగానే అని ఉంటుంది. నిండుగా ఉండకుండా అది తొనకదు. కానీ కొంచెం వెలుతుగా ఉన్న చూడండి, సగం ఉన్న చూడండి, ఊపేస్తుంటుంది బాగా. అలానే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు వినడు. నువ్వే చెప్పాలా, నేను చెప్పకూడదా? నీకే తెలుసా, మాకు తెలియదా, మేము చేసాం కోర్సు, నువ్వే కాదు అని ఎంతకాలం నువ్వు చెప్తుంటే మేము కూర్చోవాలి, ఎంతకాలం చెప్తుంటే మేము వింటూ ఉండాలి. మాకు ఛాన్స్ ఇవ్వరా, మాకు అవకాశాలు లేవా, మీరే చెప్తుంటారా? చూసారా, నేను అడుగుతాను, స్టెఫెన్ కంటే ఎక్కువ ఉన్నాయా నీకు? స్టెఫెన్ కంటే ఎక్కువ ఉన్నావా? ఆయన ఎన్ని విషయాల్లో నిండుకున్నవాడుగా ఉన్నాడు, ఎన్ని విషయాలతో నిండినవాడుగా ఉన్నాడు. సంఘంలోకి వెళ్ళి నిలబెడితే ఒక్కడు చేస్తే నీకోసం మరలా. ఎందుకు అంత గొప్ప పేరు మరలా అవసరమా? స్టెఫెను ఆత్మతో, జ్ఞానంతో, మంచి పేరు, కృపతో, బలముతో, అద్భుతాలు, మహత్కార్యాలు. స్టెఫెను అందరిని వెళ్ళి కూర్చోబెట్టి భోజనానికి తీసుకో, గంట తీసుకో, వడ్డించు. నిజంగానండి, ప్రసంగం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి వడ్డించమని అంటే ప్రసంగికునికి వడ్డించగలిగే అంత ఉందంటారా? ఉండదండి. ఎందుకంటే ఇక స్టేజ్ ఎక్కామంటే ఆ లెవెలే వేరు, ఇక ప్రసంగం చేస్తే ఇక ఆ పొజిషనే వేరు, ఎవరు పట్టుకోలేరు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి.